హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము జోజో జార్జ్ అండ్ కుంచక బోగన్ అండ్ నిమిష యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన నాయట్టు మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ తెలుగు డబ్డ్ వర్షన్ వచ్చేసి చుండూరు పోలీస్ స్టేషన్, మలయాళం వర్షన్ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది. అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ వచ్చేసి అండ్ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా పైన చెప్పడం మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. ఒక ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటే ఏమవుతుంది అనేది మిగతా స్టోరీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ముగ్గురు పోలీస్ ఆఫీసర్ ఉంటారు, జోజో జార్జ్, కుంచక భోజన్ అండ్ నిమిష. సో వాళ్ళందరూ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అయితే ఉంటారనమాట. సో వాళ్ళు పనిచేసే ఒక పోలీస్ స్టేషన్లో ఆ ఊర్లో ఎలక్షన్ అనేది జరుగుతుంది. సో అప్పుడు జోజో జార్జ్కి అండ్ ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తితో గొడవ అవుతుంది అనమాట. సో అక్కడ ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి లో క్యాస్ట్ అతను. సో మార్నింగ్ పోలీస్ స్టేషన్ ముందు జోజో జార్జ్కి అండ్ ఆ పొలిటికల్ యాక్టివిస్ట్ అతనికి గొడవ అవుతుంది. అండ్ రాత్రి పూట జోజో జార్జ్ అండ్ కుంచక భోగన్ అండ్ నిమిష వాళ్ళు ఒక పార్టీకి వెళ్ళి వస్తుంటే, సో మార్నింగ్ ఎవరైతే వాళ్ళు గొడవ అయిందో అతన్ని యాక్సిడెంట్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం అంటే పోలీస్ ఆఫీసర్స్ తాగుంటారు, బట్ అట్ ద సేమ్ టైం అతను కూడా చనిపోతాడు అనమాట. సో ఈ కేసు అనేది పోలీసులకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ కేసుని సాల్వ్ అయితే కనుక ఆ వ్యక్తి ఉన్నాడు కదా ఎవరైతే చనిపోయాడో, సో ఆ పొలిటికల్ పార్టీకి చాలా హెల్ప్ అవుతుంది ఆ ఎలక్షన్. సో అప్పుడు ఆ ముగ్గురు పోలీస్ ఆఫీసర్ మీద అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ అవుతుంది. సో అప్పుడు వాళ్ళు రాత్రే వాళ్ళు కేరళ నుంచి వాళ్ళైతే ఊటీకి అయితే వస్తారనమాట. సో ఒక రన్లు అయితే ఉంటారు. సో వాళ్ళని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీం వస్తుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే పోలీస్ డిపార్ట్మెంట్ మనం చూసుకుంటే కనుక చాలా స్టోరీస్ వచ్చాయి. నీతి నిజాయితీ కూడా ఒక పోలీస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఒక కంట్రోల్ రూమ్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ పోలీసులు పర్సనల్ లైఫ్ ఏంటని అలా చాలా స్టోరీస్ అయితే వచ్చాయి. ఈ స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఒక పైన ఒక ప్రెషర్ వల్ల వాళ్ళ మీద ఒక తప్పు పడితే వాళ్ళ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు అని ఒక పైన పొలిటికల్ ప్రెషర్స్ వల్ల వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఎఫెక్ట్ అయింది అనేది ఒక పొలిటిషియన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు కనుక పోలీసులని ప్రెషర్ పెడితే వీళ్ళ లైఫ్ ఎలా ఎఫెక్ట్ ఉందని చెప్పి చాలా క్లియర్గా అయితే చూపించారు. అండ్ స్టోరీ కూడా బాగుంటుంది, కొంచెం కొత్తగా ఉంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కూడా మనకి మెజారిటీ ఆఫ్ ద మూవీ ఎక్కడ మనకైతే బోర్ అయితే కొట్టదు. మూవీ రన్ టైం కూడా తక్కువ, జస్ట్ ఒక 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతా. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎస్పెషల్లీ వాళ్ళు వన్స్ పారిపోయిన తర్వాత వాళ్ళు ఊటీకి వస్తారు కదా, సో అక్కడ వాళ్ళు చూపించిన లొకేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. యాక్టర్స్ కూడా జోజో జార్జ్ కానీ, కుంచక భోవన్ కానీ అండ్ నిమిష కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కానీ ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు ఒక ప్రాబ్లంలో అయితే పడతారు. బట్ వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఎందుకు ట్రై చేయలేదో మనకైతే అర్థం కాదన్నమాట. జోజో జార్జ్ ఉంటాడు, సో తను ఎందుకు ఐఆర్ అఫీషియల్తో మాట్లాడొచ్చు కదా, మాట్లాడి తన ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. సో అది ఎక్కడైతే ట్రై చేయరు వాళ్ళు కంటిన్యూస్గా రన్లు అయితే ఉంటారు తప్ప ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి వాళ్ళైతే ఎక్కడైతే ట్రై చేయరనమాట. అండ్ జోజో జార్జ్ క్యారెక్టర్ ఎండ్ చేసిన విధానం కూడా నాకైతే పెద్దగా నచ్చలేదు. స్టార్టింగ్లో క్యారెక్టర్ చాలా గంభీరంగా ఉంటుంది, ఎండింగ్ వచ్చేసరికి తనైతే సూసైడ్ చేసుకొని చనిపోతాడు. సో అది కూడా మనకి కొంచెం కన్విన్సింగ్ అయితే ఉండదు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ యొక్క ఎండింగ్ అయితే మనకు ఒక కైండ్ ఆఫ్ ఓపెన్ ఎండింగ్గా ఇచ్చారు. జోజో జార్జ్ చనిపోయిన తర్వాత ఇద్దరు పోలీస్ ఆఫీసర్ దొరుకుతారు. సో వాళ్ళకి కోర్టుకి అయితే తీసుకెళ్తారు తప్ప అసలు వాళ్ళు మళ్ళీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారా, వాళ్ళకి ఏం శిక్ష పడిందని మనకైతే ఎక్కడ చూపించారనమాట. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి, మూవీ అయితే డిఫరెంట్ స్టోరీ అండ్ డిఫరెంట్ నెట్ అండ్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.